అప్పుడే నేను చెప్పా, తల్లికి వందనం వేసాక బిగిన్ చేస్తారు చూడండి. కరెక్ట్ కరెక్ట్ వేసారు, వేసేసారు అయిపోయి. ఎందుకంటే చేతిలో ఏ డబ్బులు లేకుండా జనం దగ్గరికి వెళ్ళి మీకు అందరు కడుపు నిండా తింటున్నారు, మీ చేతి నేను డబ్బులు ఇచ్చేస్తున్నాం అంటే ఇది రెండోది అనుకుంటా ఈ తల్లికి వందనం వేసింది అంతే. లాస్ట్ టైం ఒకటి, ఇది యాక్చువల్ 3 వేయాలి, ఇది రెండోది. అది అవి అడగరే కాబట్టి ఇప్పుడు నీకు వచ్చినాయా లేదమ్మా, మీకు ఎంతమంది అమ్మా పిల్లలు, ఆ వెళ్ళేది కూడా ఎవరి చేతికి అయితే డబ్బులు వచ్చినాయో వాళ్ళ ఇంటికే పోతారు. పెన్షన్ వచ్చే వాళ్ళ ఇంటికి, ఈ డబ్బులు వచ్చే వాళ్ళ ఇంటికి పోతారు. వాళ్ళని ఇంకోటి అడగనియ్యరు. ఏందయ్యా మాకు 1500 ఇస్తా అన్నారు ఏది అనేది మొక్క అడగనియ్యరు. ఒకవేళ అడిగినా అవి వీడియోలు బయటికి రానియరు. వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు పాదయాత్ర చేసినప్పుడు ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు కొనేశారు. కొనేసి ఆ వీడియోలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్ని ఇచ్చినా కూడా ఇంకా మా అమ్మకి పెన్షన్ కావాలి, మా అమ్మమ్మకి పెన్షన్ కావాలి, లేకపోతే మాకు ఇంకొక ఇల్లు ఇవ్వండి, మేము మా ఇంట్లో 2 మగ పిల్లలు ఉన్నారు, లేకపోతే ఆడపిల్ల కూడా ఉంది, ఆడపిల్లకి కూడా ఒక ఇల్లు ఇవ్వండి, ఇట్లా అడిగినవి ఉన్నాయి చూడండి. వాటిని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. అక్కడక్కడ అడిగేటటువంటి హైలైట్ చేసేది తెలుగుదేశం. అదే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఇంటికి పోతారు కదా, అక్కడ ఇది జాగ్రత్తగా స్క్రూటినీ చేస్తారు. బయటికి ఏ వీడియో రావాలో అదే వచ్చేటట్టు చూస్తారు. ఇప్పుడు మహిళలు లేబర్లు అయితే అడిగేస్తారు, ఏదైనా 5 వరకు డబ్బులు ఇచ్చి 18,000 అట్టాగా, ఇప్పుడు మీరే